భావతరంగాలు ఆడియో స్టోరీస్కి స్వాగతం పలుకుతూ ప్రియమైన స్నేహితులతో మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు నేను మీకు వినిపిస్తున్న కథ రామా రామా. ఈ కథను రచించిన వారు మందా భానుమతి గారు. ఇక కథలోకి వెళదాం. రామా రామా కథ. రామా రామా కొన్ని వేల గొంతుకలు నలుదిశలా మారుమోగుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు హనుమంతుడు. ఎప్పుడో ద్వాపరయుగంలో తమ్ముడు భీముడికి బుద్ధి చెప్పడానికి కిందికెళ్ళాడంతే. ఆ తర్వాత హిమాలయాల్లో ఒక మంచి గుహ చూసుకుని రామనామస్మరణ చేసుకుంటుంటే కాలగమనమే తెలియలేదు. అయినా ఇన్ని వేల సంవత్సరాల నుంచి జనం తలుచుకున్నా, పాటలు పాడుకున్నా, పద్యాలు రాసుకున్న రామనామం ఆంజనేయుడికి ఆహ్లాదం కలిగించిందే కానీ ఆందోళన కలిగించలేదు. తన గుహలోనే కూర్చుని సూక్ష్మ శరీరంతో తన భక్తులకి, రామభక్తులకి ఊరట, అవసరం అయితే ధైర్యం కలిగిస్తున్నాడు. ఈసారి మాత్రం ఎందుకో ఈ రామ అన్న పిలుపులో ఆక్రోశం వినిపిస్తోంది. ఒకసారి తన దివ్యదృష్టితో పరికించాడు. ఏమీ అర్థం అవ్వలేదు. తమ కష్టాలు, బాధలు తీర్చమని అడగడానికి పిలిచినట్లు లేదు. అలా అయితే స్వామి అవసరం లేదు, తన వాలం చాలు. సరే, ఆయన్నే అడుగుదాం అనుకుని లేచి గంగ ఒడ్డుకు వెళ్ళాడు. గర్భగుడి తలుపు తీసినట్లుగా సునాయాసంగా తన వక్షస్థలం మధ్యకి 2 చేతులతో విడదీసి గంగలోకి చూశాడు. స్వామి ప్రతిబింబం కనిపించింది. అంతే, వచ్చిన పని మర్చిపోయి 2 చేతులతో రామభజన చేయసాగాడు. హనుమా. రాముడి ప్రతిబింబం నిజరూపం దాల్చింది. ఏదో అడగాలని పిలిచినట్లున్నావు. స్వామి, ఆ శబ్దాలు వినిపించట్లేదా? నిన్ను పిలిచేవాణ్ణి కాదు. ఆ రామశబ్దంలోని భావం నాకు తెలిస్తే అందులో ఆవేదన లేదు, ఆర్తి లేదు, ఆనందం లేదు. నువ్వు ఊరుకుంటే ఎలా స్వామి? రాముడు తన మామూలు చిరునవ్వు విసిరాడు. అది నువ్వు నేను తీర్చలేని సమస్య. సేతు గురించి. సీతమ్మను తీసుకుని రావడానికి వేసిన సేతు గురించా? ఇన్ని సముద్ర సంక్షోభాలను తట్టుకుని ఇంకా ఉందా అది? వాయుసుతునికి అంత అయోమయంగా ఉంది. అదే ఇప్పుడు అందరికీ వచ్చిన అనుమానం. అయినా హనుమ, అన్నేసి టన్నుల ఇనుముతో, సిమెంటుతో కట్టిన వంతెనలు భూమి మీద నెలలోపే కూలిపోతుంటే సముద్రంలో నీలుడు, నువ్వు, ఇంకా మన వానరులందరూ పేర్చిన రాతివారధి ఇంకా ఏ విధంగా నిలిచి ఉంది? స్వామి ప్రశ్నకి అంజనీపుత్రుడు పకపకా నవ్వాడు. సర్వాంతర్యామివి, నీకు తెలియదా? ఎలా కట్టామో మాకేం తెలుసు? రామనామం రాసి రాతిని విసిరామంతే. ఒక్కో రాయి అతుక్కుని రహదారైపోయింది. ఇప్పుడు ఆ వంతెన ఇంత గందరగోళం సృష్టిస్తోందా? దానికి కులమతాలు లేకుండా అందరూ రామనామం జపిస్తున్నారా? ఇంత అమాయకుడివేమిటయ్యా? దాశరథి దయతో చూశాడు తన బంటుని. అది జపము కాదు, స్మరణ కాదు. అసలు రాముడెవరు? ఆధారాలేవి? ఏదో కావ్యంలో నాయకుడేనయ్యా. అదంతా చరిత్ర అనుకుంటే మానవమాత్రుడైన రాముడు దేవుడేమిటి? సముద్రంలో వంతెనలాగా ఉన్న ఆ రాళ్ళు రవాణాకి అంతరాయం కలిగిస్తున్నాయి, తీసేద్దామని కొందరు. హత్తెరి, మా దేవుణ్ణి అంత మాట అంటారా? సేతును ముట్టుకుంటే అక్కడ సముద్రం అంతా రక్తమయమైపోతుంది, జాగ్రత్త అని కొందరు. అరుచుకునే అరుపులు అవి. అందుకే నీకవి వింతగా తోచాయి. కాళ్ల కింద భూకంపం వచ్చినట్లు అంతెత్తు ఎగిరాడు. వంతెన కట్టకముందు సముద్రం ఈ గట్టు నుంచి ఆ గట్టుకు దూకిన అతిబలుడు. ఆధారమా స్వామి? వాల్మీకి స్పష్టంగా సేతుబంధనం గురించి వర్ణించాడు కదా. దానికి ఎంతమంది పనిచేశారో లెక్కలవి చెప్పాడు కదా. ఇంకా ఏం కావాలి? అబ్బే, అలా రాతల్లో ఉంటే సరిపోదటయ్యా. ప్రత్యక్ష ఆధారాలు ఉంటేనే నమ్ముతారట. అవి ఇప్పుడెక్కడ దొరుకుతాయి? కోసలేంద్రుడు కినుకుగా అన్నాడు. మోకాళ్ళ మీద కూర్చుని ఒక్క క్షణం ఆలోచించాడు హనుమ. గోపన్నని రక్షించడానికి త్యాగయ్యని
దొంగల బారి నుండి కాపాడడానికి వెళ్ళావు కదా స్వామి. ఇప్పుడు మన ఉనికిని నిలబెట్టుకోవడానికి ఓసారి మానవులకు కనిపించి వద్దామా? సాలోచనగా అన్నాడు సుందరకాండ నాయకుడు. అబ్బే, అది ఏం లాభం లేదయ్యా, పెదవి విరిచాడు జానకీ విభుడు. మనం కనిపిస్తే సినిమాల్లోనో నాటకాల్లోనో వేషాలు వేసేవాళ్ళం అనుకుంటారు. వారికి వాహనాలు నడపడానికి ఇచ్చే అనుమతి పత్రం, గృహ నిర్ధారణ పత్రం, సుంకం చెల్లించిన కాగితాలు లేదా ఆహార పదార్థాలు కొనుక్కోవడానికి ఇచ్చే పత్రం వంటివి కావాలి. అవి మన దగ్గర ఎక్కడుంటాయి? మన కాలంలో రథం మీదో గుర్రం మీదో కాలినడకనో వెళ్ళేవాళ్ళం కదా. అప్పుడు నేను నివసించిన ఇళ్ళేవీ లేవు. సుంకం అంటావా? అందరూ నాకు చెల్లించేవాళ్లే కానీ నేనెవరికీ కట్టలేదు. ఇంకా ఆహార పదార్థాలు రామరాజ్యంలో వాటికి కొదువేముంది స్వామి, భక్తి పారవస్యంతో అన్నాడు రామబంటు. ఇవేమీ లేకపోతే జన్యు పరీక్ష బ్రహ్మాస్త్రం లాంటిది. అది నిర్ధారణ అయితే ఎదురులేదు. ఇంకేం? వాయునందనుడి మొహం వికసించింది. వెంటనే వైకుంఠంలో ఉన్న దశరథ మహారాజుని జనక మహారాజుని పిలుచుకొద్దాం అని లేచాడు. నీకంతా తొందరే హనుమా, కాస్త ఆగి ఆలోచించు. అదెలా సాధ్యం? నేను అగ్నిదేవుడిచ్చిన పాయసం వల్ల జన్మించాను. సీతేమో భూమిలో నాగలికి తగిలింది. ఇంకా జన్యు పరీక్ష ఏం ఫలితం ఇస్తుంది? నిజమే స్వామి, పోని మళ్ళీ రామాయణం జరిపిస్తే ఆధునిక మానవుల్లాగే ఆహార్యంతో. ఇంకా హనుమంతుడి మాట పూర్తి కాలేదు. నిదానానికి మారుపేరైన శ్రీరాముడు నిట్టూర్చాడు. అది అసలు కుదరదయ్యా. ఇప్పుడు సీత అడవిలో ఉంటే చాలామంది రావణులు ఎత్తుకుపోవడానికి వస్తారు. వెతకడానికి నీకు సాధ్యమేనా? అదీ కాక మారీచుడు మొరాయిస్తాడు మళ్ళీ భూమి మీదకి రావడానికి. సీతకి కనిపించి తను నన్నడిగి నేను అతన్ని వెతకడానికి వెళ్ళే లోపుగా సినీ తారలు, రాజకీయ నాయకులు నంజుకు తింటారేమోనని పాపం హనుమ హతాశుడైపోయాడు. స్నేహితులు, రచయిత్రి మందా భానుమతి గారు కథను భలే చమత్కారంగా రాశారు కదండి. మరి నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారుగా. మరెన్నో మంచి మంచి కథలతో మిమ్మల్ని అలరిస్తానని మాటిస్తూ మీ పద్మావతి. ఇక ఉంటానండి. సెలవా మరి.